సద్గురు సమర్థ సద్గురు అఖలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సభ్యుడు సర్వదేవతా స్వరూపుడైన ఆ సాయినాథుని మనం మనసావాచ కర్మను పూజిస్తూ భజిస్తూ కొలుస్తూ ప్రార్థిస్తూ సాయినాథుని యొక్క కాకర హారతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక 2 రోజుల పాటు భక్తుల గృహాలలో మన కాకర హారతి జరుపుకుంటున్నాం. అందులో 18వ రోజు మోదాల రమేష్ గారి స్వగృహం నందు కాకర హారతి వారి కుటుంబ సభ్యులతో ఈ కాకర హారతి నిర్వహించుకుంటున్నాం. వారికి వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఈ యొక్క కాకర హారతి చేసిన సాయి బంధువులందరికీ కూడా సాయినాథుని అనుగ్రహం సర్వకాల సర్వాస్తులందు కలగాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మనం కాకర హారతిలో ప్రతిరోజు కూడా హారతిలోని ఒక అంశాన్ని మనం పాలన చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు 4వ అంశము అంటే 4వ పద్యము అభంగము గురించి మనం ఈరోజు పాలన చేస్తున్నాం. బాబా గుటా పాండురంగా, గుటా అంటే నిద్రలేదంటే సుప్రభాత సేవ మీకు చేసుకుంటున్నాం. మీ అరుణోదయంలో అంటే ఈ యొక్క సూర్యోదయ సమయంలో మీ దివ్య కళ్ళతోటి మీ దర్శనాన్ని మాకు ప్రసాదించండి బాబా అని ఇక్కడ చాలా ఉంటాయి. ఎందుకంటే మనం బాబా జీవితంలో చూసాం. ఒక గౌరీ పువ్వాకు బాబా గారు పాండురంగాన్ని దర్శనమిచ్చాడు. అదేవిధంగా ఒక సభ్యంతకు బాబా గారు పాండురంగాన్ని దర్శనమిచ్చాడు. అదేవిధంగా ఒక బాలకరాముడికి బాబా గారు పాండురంగాన్ని దర్శనమిచ్చాడు. ఈ విధంగా అనేక సందర్భాలలో బాబా గారు పాండురంగులుగా దర్శనమివ్వడం. అందుకని ఏంటంటే మనము బాబా గారిని పాండురంగ అని ప్రబోధిస్తున్నాం. ఓ పాండురంగ, మీరు ఈ అమ్మ చూపుతోటి మాలో ఉన్న కష్టాలు, మాలో ఉన్న నష్టాలు, మా దేహంలో ఉన్న రుగ్మతలు, మా మనసులో ఉన్న బాధలు, అదేవిధంగా మాలో ఉన్న అన్ని రుగ్మతలు తొలగిపోతాయి. కారణం ఏంటంటే మీ చూపు లాంటిది. మీ యొక్క అద్భుతమైన చూపుతోటి మా యొక్క మనస్సు, శరీరము, దేహము, అదేవిధంగా మా కుటుంబం అంతా కూడా ప్రక్షాళన అవుతుంది బాబా. కాబట్టి అలాంటి అద్భుతమైన నీ చూపు కోసం వేచి ఉన్నాము. కాబట్టి మీరు నిద్రపోతామేమో మనం ప్రతిరోజు కూడా దత్తవతనకు మాణిక్య ప్రభు గారు, మాణిక్య ప్రభు గారు మాణిక్య నగరంలో ఉంటారు. ఈ మాణిక్య ప్రభు గారు పేరుకు ప్రభు తప్ప ఆయన కూడా బాబా లెక్క ఒక చిరిగిన బట్టలతో చాలా నిరాడంబరంగా ఉంటారు. అలాంటి మాణిక్య ప్రభు గారు ఒకసారి ఈ యొక్క పండరిపురం వెళ్తారు. పండరిపురం వెళ్ళి పాండురంగుని దర్శనం చేసుకోవాలని చెప్పి పండరిపురం వెళ్ళి ఆ పుండరీపురంలో పాండురంగ ఆలయానికి వెళ్తారు. పాండురంగ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పాండురంగంలో ఈయనను వెళ్ళిపో, టైం అయిపోయింది, ఇప్పుడు నీకు దర్శనం లేదు అని పక్కకు నెడతారు. నెట్టగానే అప్పుడు పాండురంగుడి యొక్క శరీరం అంతా చెమటలు పట్టి పాండురంగుడి యొక్క శరీరంలో అంటే వారి యొక్క మెడలో ఉన్న పులమాల ఆకాశంలో ఎగిరి మాణిక్య ప్రభు మెడలో పడుతుంది. అంటే వారికి వీరికి తేడా లేదు, వారికి వీరికి తేడా లేదు. వీళ్ళంటే వీళ్ళు సాక్షాత్తు దత్తస్వరూపం. కాబట్టి ఈ యొక్క మాణిక్య ప్రభువు ఒక అవతారంలో పాండురంగుడు తన మెడలో ఉన్న పులమాలను మాణిక్య ప్రభుకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓ పాండురంగ, మీ యొక్క దివ్య కళల కోసం మేము వేచి ఉన్నాము. ఈ యొక్క సమయంలో మీరు నిద్రలేయండి. నిద్రలేచి మీ యొక్క దివ్యమైన చూపును మాకు ప్రసాదించి మమ్మల్ని పునీతులు చేయండి అని చెప్పి ఇక్కడ ప్రార్థిస్తున్నాం. संत साधु मुनि अवगे जाले थी गोरा सोड़ा से जे सूके आटे बहुधा मुख कमला. కాబట్టి బాబా మేము కాదు, మా ఎంబడి చాలా మంది వచ్చారు, అనేక మంది సాధువులు వచ్చారు, అనేక మంది సాధువులు వచ్చారు, అనేక విధంగా సంతులు వచ్చారు, అనేక మంది బృందం వచ్చింది. అంటే ఈ యొక్క దివ్య హారతి కోసం, కాకర హారతి కోసం మేము వచ్చామని చెప్పి మీరు అనుకుంటారేమో. లేదు బాబా, అనేక మంది మహాత్ములు వచ్చారు, సాధువులు వచ్చారు, సాధు పుంగనుడు వచ్చారు, అదేవిధంగా దేవాది దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, అదేవిధంగా ఈ యొక్క సనకాది మహర్షులు వచ్చారు, అనేక మంది మీ దర్శనం కోసం వచ్చారు. కాబట్టి మేమంతా కూడా మీ దర్శనం కోసం వేచి ఉన్నాము. ఈ యొక్క కాకర హారతిలో ఉదయం సుప్రభాత సమయంలో మీ యొక్క దర్శనం కోసం మేమంతా వేచి ఉన్నాం తండ్రి. కాబట్టి మీరు నిద్రలేచి మీ దివ్య దర్శనాన్ని మాకు ప్రసాదించండి అని ఇక్కడ కోరుతూ ఉన్నాం. అంటే ఈ యొక్క
కాకర హారతి గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాకర హారతి అంటే అద్భుతమైన హారతి. ఏంటి కాకర హారతిలో స్వామి యొక్క అద్భుతమైన కళలు 16 కళలు ప్రసరింప జరుగుతాయి. కాబట్టి ఆ యొక్క హారతి కోసము పెద్ద పెద్ద మహాత్ములే వేచి ఉంటారు. అంటే మహాత్ములు అంటే వాళ్ళు సూర్య స్వరూపంలో వస్తూ ఉంటారు. అంటే కాకర హారతి ఎక్కడ జరిగినా కూడా అది షిరిడీలో జరిగిందా, లేదంటే మార్కాపురం మన గుడిలో జరిగిందా, లేదంటే ఇక్కడ మన గృహంలో జరిగిందని కాదు. అది ఎక్కడ జరిగినా కూడా ఆ యొక్క హారతి యొక్క ప్రభావం అలాంటిది, హారతి ప్రభావం అలాంటిది. ఆ హారతి మనం జరుపుతూ ఉంటే ఈ హారతి కోసము అనేక మంది ఈ యొక్క మహాత్ములు, మహాపురుషులు, సంతులు, సాధువులు సూక్ష్మ రూపంలో వచ్చి స్వామిని దర్శించుకుంటారు. కాబట్టి వారి యొక్క ఆ యొక్క సూక్ష్మ రూపంలో వచ్చి ఈ యొక్క కాకర హారతిని ఎప్పుడైతే దర్శించుకుంటారో వారి యొక్క శక్తి అనేది ఆ హారతి జరిగే సమయంలో వస్తుంది. అది మందిరం కావచ్చు, ఇల్లు కావచ్చు, గృహం కావచ్చు, ఎక్కడైనా సరే వారి యొక్క శక్తి, ఆ యొక్క మహాత్ముల శక్తి, ఆ సంతుల శక్తి, ఆ సాధువుల శక్తి, ఆ యొక్క వైబ్రేషన్స్ అనేవి ఆ గృహం అంతా నిండిపోతాయి. ఆ వైబ్రేషన్స్ అంతా గృహం అయితే నిండిపోయిందో అప్పుడు ఆ హారతి యొక్క ఆ యొక్క శక్తితోటి ఆ యొక్క అక్కడ ఉన్న యొక్క చెడు వైబ్రేషన్స్ కానీ అదేవిధంగా నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ అన్నీ పోయి అక్కడ ప్రశాంతం అయ్యి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అందుకనే కాకర హారతి అంత అవకాశం అంత హారతి పాటల గొప్పతనం అది. హారతి పాటలో ఉన్న ఆ యొక్క దివ్యమైన పరమార్థంతో ఆ గృహం కూడా ప్రశాంతం అయిపోతుంది. కాబట్టి అలాంటి మహనీయులు అలా మండపి మహాద్వారి జాలి సీతాటి మాన మీ దర్శనం కోసం ద్వారకా మండపం నుంచి అంటే ఈ యొక్క మీ యొక్క మండపం నుంచి ఆ చివరి వరకు అనేక మంది అంటే ఈ యొక్క వైష్ణవ మనసు